కళ్యాణ్ విషయంలో దానిలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. తన కన్నీళ్లతో ఒక రకంగా దుగ్గిరాల కుటుంబం మొత్తం తడిసి ముద్దయిపోయిందనే చెప్పాలి. ఆ సీన్ కాస్త రుద్రానికి కన్నులు పండుగలా ఉంటుంది. కానీ చచ్చిన పాముని ఇంకా చంపేసేయాలి అంటూ తన మాటలతో వేధిస్తూ ఉంటుంది. కావ్యని దోషిగా చేసి నిందలు వేస్తూ ఉంటుంది కావ్య కుటుంబం మీద. అయితే స్వప్న చూస్తూ ఊరుకుంటుందా అంటే ఊరుకోదు. అత్తకి బాగానే బుద్ధి చెప్పింది. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే నీ నాలుగు కోసేస్తానంటూ బాగానే బుద్ధి చెప్తుంది. ఇక అమ్మని అన్నది కదా, ఇక ఏదో ఒక డైలాగ్ వేయాలి కదా అన్నట్టు రాహుల్ కూడా ఏంటి మా అమ్మని అంటున్నావంటూ మాట్లాడతాడు. ఇంకా అప్పుడే అపర్ణ రంగంలోకి దిగుతుంది. కావ్యని అంతకుముందే రాజ్ని నీ కొంగును ముడేసుకొని నీ వెనకాల తిప్పుకుంటున్నావు, ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళు అంతేను, కళ్యాణ్ ఇంటికే రాడు అన్నట్టు చెప్తూ ఉంటే, అవునా కావ్య కొంగుకు ముడేసుకుందా, ఏం సాధించింది, అప్పు మాత్రం ఏం సాధిస్తుంది, నీకు అలాంటి విద్యలు బాగా తెలిసిన దానిలాగా మాట్లాడుతున్నావు, మరి నీ భర్తను ఎందుకు కొంగు కట్టుకోలేదు, పరాయి పంచని ఎందుకు బతుకుతున్నావు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక రుద్రాని అమ్మ నాన్న చూడండి నన్ను ఇంతటి మాట అన్నారో, నేను పరాయిదాన్న అంటే అప్పుడు ఇంద్రాని రంగంలోకి దిగి అవును నువ్వు పరాయిదానివే, నీకు ఎవరమ్మ ఎవరు నాన్న, ఇంటి మంచి కోరుకోవాలి కానీ ఎప్పుడు చెడునే కోరుకుంటున్నావు, నిన్నేమనాలి, నీకెవరు ఏమవుతారని అని అనడంతో ఆమె పరుగున ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక దానిలక్ష్మిని అపర్ణ నీ కళ్ళ నిండా ఇప్పుడు నీళ్లున్నాయి, అందుకే నిజమేదో అబద్ధం ఏదో తెలుసుకోలేకపోతున్నావు దానిలక్ష్మి, నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు, తర్వాత అన్నీ నీకే అర్థమవుతాయి అన్నట్టు అపర్ణ చెప్తుంది. కావ్య కోపంగా చూస్తూ దానిలక్ష్మి అటు తిరిగి ఇటు తిరిగి ఏమైనా ఏం జరిగినా కావ్య మీదకే నిందలైతే వస్తాయి. ఇక కావ్య దాన్ని వారసత్వంగా తీసుకుంటుంది